ఖాళీ అయిపోతుంది ఓపెన్ పడవచ్చు అదే ప్రకారం పట్ల చూడాలి ఇక్కడ నుంచి ఏం రాదు జనాలు మళ్ళీ పిల్లడు మెయిన్ అటాక్ పక్కన ఉంటే
అన్నా కొద్దిగా సైడ్ కదా సైడ్ అన్నా, అందుకే సైడ్ ఉండండి అందరూ పక్కన. నా శంకరన్న ఒక్కరో జనకి సైడ్ ఇచ్చేయండి, సైడ్ రా, సైడ్ రా. వెనక్కి రండి, వెనక్కి రండి, వెనక్కి రండి. బస్సు వెనక్కి రావాలా, వెనక్కి రండి, వెనక్కి రండి. బస్ సైడ్ రావాలా, బ్రదర్ సైడ్ రండి. పక్కన పక్కన జరగండి. జరుపు సదా స్వాగతం చేయండి అన్నా, స్వాగతం చేయండి, ఆపాకండి. ఇతర కార్యవర్గ సభ్యులు, ఇతర సంస్థల యొక్క మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నారు.
మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు గారికి ఎలా మాట్లాడినారు మన కోసం ఆయన నా రాజకీయ జీవితాన్ని పక్కన పెట్టుకుంటానని మాట చెప్పడం మా చేసే మెంబర్స్ అందరికీ ఆయన పరోక్షంగా అనుకుంటాడు సహకరిస్తాడు మా చేసి సక్సెస్ఫుల్ అవుతుందని ఒక నమ్మకంతో మేము రాజకీయ పార్టీని దగ్గర కానికుండా కాన్ఫరెన్స్ చేసి ఫామ్ చేసి ఈ 25 రోజులు చాలా విజయవంతంగా ఈ యొక్క శిబిరాన్ని నడపగలిగామంటే పరోక్షంగా ఆయన ఎన్నుకున్నాడు ఎంతో సహకరించాడు సలహాలు ఇచ్చాడు ప్రోత్సహించాడు ఆయన బలంతో ఆయన సపోర్ట్తో ముందు పోగలిగాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేత మాట ఇప్పించాడు. ఆ మాట ఆ మాట ఈరోజు నిలబడింది ఇప్పించాడు కాబట్టి లేకపోతే మనకి సూచన ఎందుకు కలగడం లేదు. మాట ఇప్పించాడు కాబట్టి ఆ మాట మీద నిలబడి వారు మనమందరము చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ రిక్వెస్ట్ చేశాము, అయ్యా మీరు ఇచ్చిన హామీని నిలుపుకోండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం నియోజకవర్గాన్ని కలిపి చెప్పాలి, గూడూరు కడతామని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, గూడూరు కడతామని చెప్పాడు కానీ నియోజకవర్గాలు కడతామని చెప్పాడు. ఎందుకంటే అవి ఇందులో రాజకీయ కూడా ఎంత ఉంటాయి, మనకు కావాల్సింది ఏంటి, మన గూడూరు నెల్లూరులో కలపాలి, కలిపేశారు. అందరి తరఫున జేఏసీ తరఫున నా తరఫున ప్రజల తరఫున ముఖ్యంగా మన ప్రియతమ ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అందరికీ మన టీడీపీ నాయకులకి, ప్రతిపక్ష నాయకులకి, ఎందుకంటే మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ప్రజలు ఇబ్బంది పెట్టలేదు, రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టలేదు, ఎవరు మమ్మల్ని మా దగ్గరకు వచ్చి ఎవరిని విమర్శించలేదు. కాబట్టి సమయంగా మా చేసి సఫలవంతంగా మేము ముగించాము. దీనికి కారణము మీరందరూ ఉన్నారు. ముఖ్యంగా మన ఎమ్మెల్యే మన వెనుకని నడిపించారు కాబట్టి మేము ముందుకు రాగలిగాము. ఈరోజు ఈ క్రెడిట్ మాకు వచ్చిందంటే, మా జేఏసీకి వచ్చిందంటే ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు మనం నడిపించారు కాబట్టి ఈ క్రెడిట్ ఉపయోగించగలిగాము. అదేవిధంగా మహానుభావుడు ఎప్పుడు ఏ జరిగినా సరే ముందుకు పోండి, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, మీ పిల్లకాయని మీ స్టూడెంట్ని కంట్రోల్ చేయండి. మా స్టూడెంట్స్ కంట్రోల్ చెప్పారు కూడా, కానీ సర్దుబాటు చేసుకున్నారు ఆయన వారి సలహాలు కూడా మాకెంతో ఉపయోగపడ్డాయి. సిఐ గారు మీకంతా నమస్కారం చెబుతున్నాం. మా జేఏసీ తరఫున చెప్పకూడదు ఈ వేదికలో, కానీ చెప్పేశాను. ఇప్పుడు మన అందరిని ఉద్దేశించి మన ప్రియతమ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలా శుభదినం, అందరూ సహకరించారు, మేము సాధించాం. ఎందుకంటే ఈ ఉద్యమానికి అంకురార్పణ అనేది గత నవంబర్ నెల 28వ తేదీ మన ఎమ్మెల్యే గారు సునీల్ అన్న కోటలో ఒక సంచలనమైన ప్రకటన చేశారు. నాకు నియోజకవర్గ ప్రజల అభిష్టమే నాకు శిరోధార్యం, వారి వెంట నేను ఉంటాను, అవసరమైతే రాజకీయ సన్యాసాన్ని తీసుకుంటాను, కానీ నియోజకవర్గాన్ని మాత్రం నెల్లూరులోనే కలపాలని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పారు. ఆ స్ఫూర్తితో ఈ శిబిరం ఏర్పాటైంది. అదే స్ఫూర్తితో అన్న చెప్పిన మాటల స్ఫూర్తితో మేము జేఏసీగా ఏర్పడ్డాం, శిబిరం ఏర్పాటు చేసుకున్నాం. ఈ శిబిరం 25 రోజుల పాటు సక్సెస్ఫుల్ గా నడిచింది. మేము ఇక్కడ 50% ఇక్కడ శిబిరంలో కూర్చొని దీక్షలు చేస్తుంటే అన్న ఇంటర్నల్ గా పరోక్షంగా ఎవరెవరితో మాట్లాడాలి, ఎలా చేయాలి అని చెప్పి కసరత్తు చేసి
దీన్ని సాధించారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపేంత వరకు ఆయన కనీసం ఒక మాల కూడా వేసుకోలేదు, కనీసం ఒక షాల్లో కూడా వేసుకోలేదు. ఆ విధంగా ఆయన నిరసన తెలిపారు మన కోసం, మన ప్రజల కోసం. అందువల్ల జేఎన్సీ తరఫున ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే శ్రీలకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. అదేవిధంగా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు దీక్షలో కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కన్వీనర్ గారికి రైతాంగం అంతా కూడా ఈ శిబిరానికి మద్దతు జనసేన, సిపిఐ, బహుజన ఐక్య వేదిక అనేక రకాలైనటువంటి వర్తక వ్యాపార స్వచ్ఛంద సంస్థలు ఈ శిబిరానికి మద్దతు ప్రకటించాయి. మన శాసనసభ్యులు డాక్టర్ బాపన శ్రీనివాసరావు గారు పాలాభిషేకం చేస్తున్నాం. మన జీవితాల్లో గూడూరుని పూసగొట్టి నెల్లూరులో కలిపేదానికి ఆర్ఎస్లో ప్రభావం చేసినటువంటి గూడూరు శాసనసభ్యులు ఎన్నికల ముందు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి వేదిక మీద మహిళలను ఉద్దేశించి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పారు. మాట తప్పకుండా చెప్పిన మాట నిలబెట్టుకున్న మహానాయకులు వారందరితో కూడా గంగాప్రసాద్ గారు గూడూరుని ప్రజల కోరికని తెలియజేయడం జరిగింది. మన శాసనసభ్యులు గారు నేను నా పదవిరేఖన పర్వాలేదు కానీ గూడూరుని నెల్లూరు ఎక్కడాలని మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి మన శాసనసభ్యులు డాక్టర్ పాల్సొంటున్నారు గారు. గూడూరు ప్రజల మన కోరికను మన్నించి మన కోరికను అధిష్టానం తీసుకుపోయిన డాక్టర్ పాల్సొం సునీల్ కుమార్ గారు ఈ యొక్క విజయానికి పునాది వేసిన వ్యక్తి కూడా ఆయన విషయాన్ని ఇది అందరూ కోరిక. ఆ కోరికని మన్నించి మా శాసనసభ్యులు డాక్టర్ పాల్సొం సునీల్ కుమార్ గారు వీరందరూ కలయికతో ప్రవేశి చేసిన ఉద్యమం ఈ 4 నెలల కలపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మీకందరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని మన ప్రియతమ నాయకులు మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాల్సొం సునీల్ కుమార్ గారు మనల్ని ప్రజలు కోరుకొని తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం.
మాట్లాడాల్సిన కోరుతున్నాను. దయచేసి ఆ పని చేయవకండి, ఎందుకంటే ప్రజల బాధ నాకు తెలుసు. కాబట్టి నేను కూడా నా బాధ చెప్పుకోవాల్సిన బాధ్యత గూడూరు ప్రజలకి జేఏసీ ఉంది కాబట్టి నాయకులందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ యూట్యూబ్ సురేష్ గారు కూడా ఇక్కడికి వచ్చారు, ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క వేడుకల్ని ఉత్సవాలని ఖచ్చితంగా బ్రహ్మాండంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మా సురేష్ కి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మా చంద్రబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి నమస్కారం. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా మన దశ గూడూరుకి నిర్దేశించినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీకి డాక్టర్ శ్రీ కొండరెడ్డి గంగా ప్రసాద్ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరం తెలుసు, ఈ జిల్లాలో విభజన గత ప్రభుత్వంలో జరిగినప్పుడు గూడూరులో తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపారు. తిరుపతి జిల్లా అందరూ కూడా ప్రసిద్ధమైనప్పుడు కూడా మనకు మొదటి నుంచి కూడా నెల్లూరు జిల్లా అంటేనే మక్కువ ఎక్కువ. ఎందుకంటే ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి భాష వ్యాస అంతా కూడా మన నెల్లూరు జిల్లాతో ముడిపడి ఉండేది. ఈ రోజు తిరుపతి జిల్లాలో కలిపిన తర్వాత మనం అనేక నష్టాలను గుర్తించాం. మొదటగా ఏదైనా సామాన్యుడు తిరుపతి కలెక్టర్ ఆఫీస్కి పోవాలంటే ఇక్కడి నుంచి 150 రూపాయలు ఛార్జీ పెట్టి అక్కడ పోతే అక్కడి నుంచి ఆటోలో కలెక్టర్ ఆఫీస్ 150 రూపాయల పరిస్థితి మనందరం గుర్తించాం. అంతేకాకుండా చిన్న పని పట్టినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి చేయించుకోవాలంటే వేలతో కూడినటువంటి శ్రమగా మనం గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆచార వ్యవహారాలు, అక్కడ తమిళ కల్చర్తో కూడినటువంటి ఆచార వ్యవహారాలు అంటే ఇక్కడ అచ్చ తెలుగు కల్చర్తో మనం మొదటి నుంచి కూడా ఉండడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గతంలో ఎలక్షన్ అప్పుడు ప్రజలు మన ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరుకు వచ్చినప్పుడు, అదేవిధంగా లోకేష్ బాబు గారు పాదయాత్రలో వచ్చినప్పుడు, అదేవిధంగా ఇదే సెంటర్ లో బాలకృష్ణ గారు వచ్చినప్పుడు మన అందరి అభిప్రాయం మన ద్వారా మన శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారు వారికి తెలియజేయడం జరిగింది. అయ్యా, మమ్మల్ని తిరుపతి నుంచి తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో కలపండి అని చెప్పి మనం విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఆ రోజు మన సునీల్ కుమార్ గారు ఎక్స్ఎమ్మెల్యేగా ఆయన యొక్క వార్డు ఏదైతే మాట ఉందో మనందరి మాట ఆయన మాటగా చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, అదేవిధంగా లోకేష్ బాబు గారి దగ్గర మనం హామీ తీసుకోవడం జరిగింది. అయితే ఏదైతే జిల్లాలో పునర్విభజన విషయంలో ఒక కమిటీలు వేశారో ఆ కమిటీలో ఎక్కడో చిన్న మిస్ఫైర్ అయింది. చిన్న విషయంలో అది పూర్తిగా మిస్ఫైర్ అయింది. దానివల్ల తిరుపతి నుంచి నెల్లూరులో కలిపే దాంట్లో వెనకబడడం జరిగింది. అయితే మనం ఒక జేఏసీగా ఏర్పడి దానికి పూర్తి సహాయ సహకారాలతో మన శాసనసభ్యుల యొక్క ఆధ్వర్యంలో జేఏసీ నడిచినప్పటికీ కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడమే కాకుండా తిరుపతికి రెవెన్యూ శాఖ మంత్రులు వచ్చినప్పుడు తానే స్వయంగా లెటర్ని డ్రాప్ చేసుకోవడం అంతా కూడా వారి ద్వారా గూడూరు ప్రజల యొక్క అభిష్టం గూడూరు నెల్లూరులో ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటీవల మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మన శాసనసభ్యులు వారికి విజ్ఞాపన పత్రం ఇచ్చి అయ్యా మమ్మల్ని నెల్లూరులోనే కలపండి, తిరుపతి మాకు వద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా గంగా ప్రసాద్ గారు కూడా సీఎం గారిని పర్సనల్ గా కలిసి మమ్మల్ని నెల్లూరులో ఉంచాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. వీటన్నిటి ఫలితం ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాలు శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి యొక్క శ్రమ, అదేవిధంగా గంగా ప్రసాద్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కలిసి ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలో కలవడం జరిగింది. వీటన్నిటి కోసం కృషి చేసినటువంటి వీటన్నిటికి కూడా మూల స్తంభం కేంద్ర బిందు మన శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ అని చెప్పేట ఎటువంటి అతిశక్తులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి మనందరి తరఫున గూడూరు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ మరియు
జనవరి 1 నూతన సంవత్సరం కలిపి చేసుకునే ప్రజలు ఎలా సంబరాలు చేసుకుంటారో అలాగే ఈ రోజు గూడూరు ప్రజలు కూడా గూడూరుని నెల్లూరులో కలిపినందుకు అదే విధంగా సంబరాలు చేసుకుంటారు. అందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకులు నారా లోకేష్ గారికి, మరియు అతి ముఖ్యమైనటువంటి మా నాయకులు పాసం సునీల్ కుమార్ గారికి గూడూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. ముఖ్యంగా ఒకే విషయం చెప్తాను, తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో ఏ ఒక్కరి కూడా మనకు ఏదైతే నియోజకవర్గాల్ని అత్యధికంగా విభజించి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం గత పాలకులు ఏర్పాటు చేశారో వాటిని సవ్యంగా చేసుకునే దానికోసంగా ఏ ఒక్కరు గణవెత్తని పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి మా గూడూరు ప్రజల ఇష్టం మనోభిష్టం గూడూరుని నెల్లూరులో కలపాలని చెప్పి గలమెత్తిన మా పాసం సునీల్ కుమార్ గారికి ముందుగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు తరఫున ఏ ఒక్కరు కూడా వాళ్ళ రాజకీయ లబ్ధిని చూసుకుంటారు, కానీ తను ఈ రోజు రాజకీయంగా తన త్యాగం చేశారని మా ఎమ్మెల్యే గారు మేము గంటపదాలు చెప్పగలము. ఎందుకంటే తిరుపతిలో ఉంటే అభివృద్ధి జరుగుతుంది, మీకు అనేక సంక్షేమ పథకాలు అవుతాయని పదే పదే చెప్పినా లేదు. నేను ఎలక్షన్ వెళ్ళినప్పుడు ప్రతి గడపలో నాకు ఎదిరిన ప్రశ్న, అయ్యా మమ్మల్ని విడదీశారు తిరుపతి నుంచి నెల్లూరు నుంచి, కాబట్టి నెల్లూరులో కలపని ప్రజలు కోరితే ఆయన చెప్పిన ఒకే ఒక మాట సీఎం గారికి, సార్ నాకు రాజకీయ లబ్ధి కంటే కూడా నా ప్రజల యొక్క శ్రేయస్సు ముఖ్యం, వాళ్ళ యొక్క ప్రయాణం చేసేటువంటి దూరం ముఖ్యం, వాళ్ళు చెప్పుకున్నటువంటి సమస్యలు ముఖ్యం అని చెప్పని అక్కడ పోరాడి మన చంద్రబాబు నాయుడు గారికి ఆయన విన్నవించుకొని ఈ రోజు నాకు గూడూరుని నెల్లూరులో కలిపేదాన్ని సాధించుకు తీసుకొచ్చినందుకు మరొకసారి మా ఎమ్మెల్యే గారికి, అలాగే మన గూడూరు నెల్లూరు కలిపినటువంటి మా సీఎం చంద్రబాబు నాయుడికి, మా ఎమ్మెల్యే గారికి అండగా ఉంటూ గూడూరు నియోజకవర్గం కాపాడుతున్నటువంటి మా కొండపాటి గంగాప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చాలా ఆనందించదగ్గ విషయం, ఎందుకంటే అందరూ అనుకోవచ్చు ఇది ఈ రోజు కృషి కాదు. సునీల్ అన్న గారు గూడూరు ప్రజలు పడుతున్నటువంటి మనోవేదన, చెప్పుకోలేని బాధని ఏ రోజైతే గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపారో ఆ రోజు సునీల్ అన్న గారు ప్రజల కోసం పోరాటం చేస్తూ తన యొక్క అభిప్రాయాన్ని, గూడూరు ప్రజల యొక్క అభిప్రాయాన్ని తన అభిప్రాయంగా అన్ని వేదికల మీద గూడూరు ప్రజల్ని నెల్లూరులో కలపాలని ఆయన పోరాటం ఇప్పుడుది కాదు. అన్న సునీల్ అన్న ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కాదు చేసింది, అన్న ప్రతిపక్షం ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా పోరాటం యొక్క ఫలితం ఈ రోజు విజయం సాధించినటువంటి సునీల్ అన్న గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, చాలా మంది వక్తులు ఉన్నారు మాట్లాడతారు కాబట్టి ఈ సదవకాశాన్ని అందరికీ వినియోగించుకోవాలి కాబట్టి మరొక అవకాశ వేదికల మీద మరిన్ని అనేక విషయాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడే నేను వాకాడు సెటిల్మెంట్ నుంచి వచ్చాను, ఆ జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు అక్కడున్న ప్రజలు కూడా సునీల్ అన్న గారికి అభినందనలు, శుభాకాంక్షలు కల్పమని ప్రత్యేకంగా నాకు తెలియజేసినందుకు అన్నగారికి మరొకసారిగా వాకాడు చెట్టుమూరు మండల ప్రజల తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు చాలా శుభదినం, ఎందుకంటే రేపు రాబోయే నూతన సంవత్సరం కానీ సంక్రాంతి కానీ అన్ని పండుగలు ఒక్కసారి వచ్చినట్టుగా సంతోషంగా ఉంది ఈ రోజు గూడూరు ప్రజలకి. అదేవిధంగా ఈ యొక్క సుసందర్భంగా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మా యొక్క పారిశ్రామికవేత్త పెద్దలు గౌరవనీయులు పూజలు కాబట్టి గంగాప్రసాద్ గారికి, అదేవిధంగా గూడూరు ప్రజలు తన ప్రారంభంగా గూడూరు ప్రజలు నమ్ముకొని 1-2 సార్లు శాసనసభకు పంపించి చైర్మన్ వచ్చేది కాబట్టి మా గూడూరు ప్రజల యొక్క పెన్నిది, గూడూరు అభివృద్ధి యొక్క ప్రజాత మన డాక్టర్ కాశీ సునీల్ కుమార్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఈ రోజు ఎందుకంటే చెప్తున్నట్టే ఈ రోజు ఈ గూడూరు ప్రజల సహాయంతో ఈ రోజు నేను ఉన్నాను. ఈ రోజు నాకు రేపు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపినా కూడా నాకు భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు, నా గూడూరు ప్రజలు సేవించగలని ముఖ్యంతో ఎంతో ప్రయత్నం చేసి ఈ రోజు గూడూరు నియోజకవర్గానికి నెల్లూరు కలిపినటువంటి ఏకైక వ్యక్తి అది స్థానికులు కాబట్టే ఈ రోజు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి మరొకరు స్థానికేతలు అయితే ఆ సాహసం చేయరు, ఎందుకంటే నా ప్రజలు నా గూడూరు నియోజకవర్గాన్ని ఒక నిలబెట్టు ఈ రోజు గూడూరు ప్రజల కోసం నిలబడ్డారు. కాబట్టి అలాంటి మహానీతిని మన జీవితంలో మర్చిపోకూడదు. అదేవిధంగా
ప్రతి సమావేశంలో కూడా సరే తన గురువు ప్రజల యొక్క నాయకులు వినిపించలే కానీ అది వేరొక్కరు మాట్లాడదు. కాబట్టి అలాంటి వ్యక్తి రాబోయే రోజుల్లో మన గురువు ప్రజలు రూపాయలు ఉండాలి, ఆయన నిన్నట్టు ఉండాలి. ఈ రోజు ఆయన చేసినటువంటి సాహసం, ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు తన ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ మద్రాసు నుంచి వినిపిస్తే ఈ రోజు గురువు ప్రజల కోసం తన పదవులు కూడా రాబోయే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు కూడా ఎక్కి చేయకుండా తన వర్గాన్ని తన నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు సునీల్ కుమార్ గారిని ఆయన యొక్క ప్రతిమని మన ప్రజల కోసం ఈ రోజు మన గురువు నియోజకవర్గం త్యాగం చేసేటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని మీకు అందరూ తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు అనుకుంటున్నాను. గూడూరు కోసం గమనించినట్టు మార్కెటింగ్ కమిటీ మా వైస్ చైర్మన్ మా శ్రేయోభిలాషి మా చంద్రరామన్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. కోడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ గారు అధ్యక్షంలో ఆధ్వర్యంలో మన నెల్లూరులో గూడూరు కలుపుడికి ఆయన ఎనలేని కృషి చేశారు. ఆ కృషికి ఫలితమే ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలో కలవడం. ముఖ్యంగా మన పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేమి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి అయితేమి, ముఖ్యంగా మనందరినీ ముందుండి నడిపించే గంగా ప్రసాద్ గారికి అయితేమి, మన గూడూరు నియోజకవర్గాన్ని గత 25 సంవత్సరాలుగా మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి గూడూరు ప్రజల మన్నలను పొందుతున్నటువంటి గౌరవనీయులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనం సాధించిన ఘనత చాలా గొప్పగా ఉంది. మనం జీవితాంతం కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉండాలా, మన సునీల్ అని కట్టుబడి ఉండాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ పేరు మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేదా నెల్లూరులోనే ఉంచండి, గూడూరు జిల్లా చేయండి, లేదా నెల్లూరులోనే ఉంచండి. పక్కనే ఉన్న నెల్లూరు వదిలేసి, పక్కనే ఉన్న నెల్లూరు వదిలేసి సుదూర ప్రాంతమైన తిరుపతిలో కలిపి మమ్మల్ని తిప్పలు పెట్టొద్దు, మా జీవితాలతో ఆడొద్దు అని వాడాను, మాట్లాడాను, తల కిందకు పెట్టి కాడు పైకి తపస్సు చేశాను. చాలా మంది కష్టపడ్డారు, అన్ని విభాగాలు కష్టపడ్డాయి. మరీ ముఖ్యంగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవిరాఘవేంద్ర గారి సారథ్యంలో మేము ర్యాలీ చేశాం, చాలా కష్టపడ్డాం. అయితే మనం అందరం కష్టపడినా ఒకే ఒక వ్యక్తికి ఇష్టం లేకపోతే అది జరగదు. ఆ వ్యక్తి ఇష్టపడ్డాడు, కష్టపడ్డాడు, మాట్లాడాడు, పోరాటం చేశాడు, వాదలాడాడు, కృషి చేశాడు. ఆ వ్యక్తి ఈయనే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు, మన శాసనసభ్యులు. ఈయన కనుక అయ్యా ఎస్పీ గారు, డిఎస్పీ గారు వాళ్ళు ఏదో జిల్లా కావాలట నీ గూడూరు, మీరు ఒకసారి వచ్చి వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేయండి అని అంటే అరెస్ట్ చేస్తుంటే శిబిరం అంతా కొలాప్స్ అయిపోయింది. ఇక ఉద్యమాలు ఉండవు, పోరాటాలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ ఈ వ్యక్తి సహకరించాడు, ఈ వ్యక్తి తప్పించాడు, ఈ వ్యక్తి మనల్ని శ్రేయస్సు కోడాడు. మొత్తం గూడూరు నియోజకవర్గంతా కూడా బాగుండాలి, తిరుపతి కష్టం, నెల్లూరు మంచిది అని ఈ వ్యక్తి అనుకున్నాడు. కాబట్టి ఈ వ్యక్తి అనుకోవడం వల్ల జరిగింది, లేకపోతే జరుగుండేది కాదు అని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. సో మనం అందరం పాసం సునీల్ కుమార్ గారికి కృతజ్ఞత కలిగి జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. ముఖ్య కార్యక్రమంలో మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఆ రోజు యువగలం పాదయాత్రలో మాట ఇచ్చారు. దాని ప్రకారం ఈ రోజు ఆ మాటను తీర్చుకున్నందుకు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు ఆయన బర్త్డే రోజు ఇచ్చారు హామీ గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతామని. దానికి చేసినందుకు మాకు ఎంతో సంతోషం. దానికి కారణమైన ముఖ్య వ్యక్తి అయినటువంటి మా అన్నగారు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు, ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు ఎవరు అనుకున్నా కాదన్నా 99% ఈ విజయం సునీల్ అన్నదే. దీనికి కారణం ఏంటంటే ఎవరు ఒక్క లెటర్ వల్ల 47 రోజుల గతంలో ప్రతిపక్షంలో పోరాటం చేశాం. ఎవరు ఒక లెటర్ వల్ల ఎలక్షన్ ప్రచారంకి వస్తే బాబు గారు గారా లోకేష్ బాబు గారా గూడూరు నెల్లూరు కల్పిస్తామని చెప్పించిన వ్యక్తి మా అన్న. తర్వాత
2 సందర్భాల్లో అసెంబ్లీలో మా గలవెత్తి వినిపించి గూడూరుని నెల్లూరులో కలపని బతిలో లేడు, కాలువ వేలా పట్టాడు. ఏ సందర్భం వచ్చినా నెల్లూరులో సభ జరిగినా తిరుపతిలో సభ జరిగినా అయ్యా మా మొదట మమ్మల్ని గూడూరుని నెల్లూరులో కలపడని ఏకైక వ్యక్తిగా పోరాడాలి. కాబట్టి ఈ రోజు మనం గూడూరు నెల్లూరులో కలిపేగా సాధించగలిగాం. ఈ విజయంలో 1% జేఏసీకి మాత్రం దక్కుతుంది. 99% మాత్రం గుండె చేయించు చెప్తున్నాను సునీలగా దక్కాలని ఈ సందర్భంగా కోరుకుంటూ గూడూరు ప్రజల ఆకాశం నెరవేర్చడానికి సునీలను ధన్యవాదాలు తెలుపుతూ సలహా తీసుకుంటున్నాను. అంత బాధేస్తుంది నిధులు చెప్తున్నాను. సునీల గుండె పగిలింది బాబు ఆ రోజు మాత్రం అనుకోండి. ఎందుకంటే ఆయన సిగిల్ మ్యాన్, అంతే సిగిల్ మ్యాన్. గుండె సునీలన్న మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో మన గూడూరు పట్టణ ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ స్థిరస్థాయిగా నిలబడిపోయారు. ఈ విషయంలో ఎందుకోసం చెప్తున్నానంటే ప్రతిపక్షంలో ఆ రోజు జిల్లాలో తిరుపతి జిల్లాలో కలిపిన రోజు మనల్ని ఆ రోజు ఇంట్లో బాధపడిన రోజులు ఉన్నాయి. వీటిలోకి వస్తే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఆ రోజు మమ్మల్ని బయటికి రానిలా. ఈరోజు జేసీ వాళ్ళు చెప్తున్నారు సునీల్ అన్న పద్ధతిలో చేసామని. అది నిజం. ఎందుకోసం చెప్తున్నాం అంటే అదే రోజు మేము నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి పోరాటం చేస్తుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఇళ్ళ నుంచి బయటికి రానిలా. కానీ ప్రతిపక్షంలోనే గూడూరు టౌన్ లో మొట్టమొదట ప్రచారం చేస్తూ గూడూరుని ఫస్ట్ మీటింగ్ లోనే అంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టైంలో ఫస్ట్ మీటింగ్ లోనే గూడూరుని నెల్లూరులో కల్పిస్తాను. ఆ రోజునటువంటి బాబు గారితో మాట్లాడి నేను నెల్లూరులో కల్పిస్తానని చెప్పి అది చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లోకేష్ బాబు గారి పాదయాత్రలో మనల్ని గూడూరుని నెల్లూరులో కల్పిస్తానని చెప్పి చెప్పించిన కనుక మా సునీల్ అన్నదే. మళ్ళా అదేవిధంగా బాబు గారిని గూడూరులో మహిళా ప్రోగ్రాంలో బాబు గారి చేత గూడూరుని నెల్లూరులో కల్పిస్తానని చెప్పి ప్రతిపక్షంలోనే మన సునీల్ అన్నదే. ప్రతి కార్యక్రమం గూడూరుని నెల్లూరులో కలపాలని కోర్టు నిన్న అంటే చిన్న కార్యక్రమం జరిగి గూడూరుని మళ్ళా తిరుమల పెడితే ఆయన గుండెల పైలేలా కోర్టులో నా రాజకీయ భవిష్యత్తు కూడా దీనికి ప్రాణంగా పెడతానని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేసి ఈ రోజు గూడూరుని నెల్లూరులో కలిపేదానికి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సునీల్ కుమార్ గారే. దీన్ని జీవితాంతం గూడూరు పక్కన ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం రానున్న కాలంలో ఎప్పటికైనా సరే గూడూరు నెల్లూరులో ఉంది అంటే ఓన్లీ వన్ లీడర్ సునీల్ కుమార్ గారు. ఎందువల్లంటే మన గూడూరు లోకల్ కాబట్టి గతంలో ఉన్న ఎవరు లోకల్ కాదు కాబట్టి ఆ రోజు ఎమ్మెల్యే కూడా లోకల్ కాదు కాబట్టి గూడూరు ఆడిపోతే నాకేమి వదిలేశారు. లోకల్ కాబట్టి గూడూరుని పట్టుబట్టి ఇప్పుడు ఆయన గెలిచిన ఇదే సెంటర్ లో సునీల్ అన్న ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇదే సెంటర్ లో ఘనంగా మేము ఆయన ప్రమాణ స్వీకారం జనాలు చూపించాం. ఆ రోజు ఎందుకు చూపించామంటే ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఇటువంటి విషయాలు కూడుంటాయి. ఆయన అవసరం ఉంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తామనుకోలేదు. కానీ మొక్కవని ధైర్యంతో పట్టుదలతో గూడూరు ప్రజల యొక్క సపోర్ట్ తో ఈ రోజు మన సునీల్ అన్న నిరంతరం పదే ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ పెద్దలు గంగా ప్రసాద్ గారి యొక్క సహాయ సహకారంతో అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు బాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ జిల్లా మంత్రులు అందరూ కూడా కలిసి సమిష్టిగా అన్నకు సపోర్ట్ చేయడం వల్ల అన్న యొక్క మొక్కవని దీక్షతోనే ఈ యొక్క మన గూడూరులోని మన మండలాలన్నీ కూడా ఎన్నెల్లో కలిపేదానికి రోజు పడ్డాయని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా దీక్ష చేసినటువంటి జేఏసీ వారికి అదేవిధంగా మన పాసు సునీల్ కుమార్ గారికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాము. జై హింద్. ఇప్పుడు ముందుగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రియతమ నాయకుడు, మా సోదరుడు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే గూడూరుని నెల్లూరులో కలపాలి అనేదానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది ఈ ఉద్యమాన్ని. ఆ రోజు ముందుగా ఈ ఉద్యమాన్ని భుజాన వేసుకుని జేఏసీని ఏర్పాటు చేసి ఆ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో దివంగతుడైన సిపిఐ నాయకుడు కాళేశ్వర గారు ఆయన్ని జేఏసీ అధ్యక్షుడిగా పెట్టి
ఈ ఉద్యమాన్ని 50 రోజుల పాటు నడిపించింది పాసం సునీల్ కుమార్ గారు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ దాంట్లో భాగస్వామ్యమే. దాంట్లో అగ్రభాగం తెలుగుదేశం పార్టీ. ఏదైనా కేసులు ఎదుర్కొన్నా, హౌస్ అరెస్ట్ అయినా, ఏది జరిగినా పాసం సునీల్ కుమార్ గారు అయ్యారు. ఆయనతో వెన్నంటి ఉండిన నాయకులు అయ్యారు, కార్యకర్తలు అయ్యారు. ఈ విజయం కంప్లీట్గా తెలుగుదేశం పార్టీది, ముఖ్యంగా మా పాసం సునీల్ కుమార్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజాస్వామ్యంగా పరిపాలించే పార్టీ. ఆ రోజు ఆయన ఏసీ రూమ్లో కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించేసింది, జిల్లాలు చేసేసింది. తర్వాత దాన్ని వ్యతిరేకించినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అదే ప్రతిపక్షంలో ఇంకా ఎన్నికల సమయం రాగానే కోటలో యోగడం పాదయాత్రలో లోకేష్ బాబు గారు, అలాగే చంద్రబాబు గారి జన్మదిన గూడూరులో చంద్రబాబు గారు ఆ రోజు వాళ్ళిద్దరి చేత గూడూరుని నెల్లూరులో కల్పిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరి చేత వాగ్దానం చేయించడం జరిగింది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్యంగా సమయం ఇచ్చి అభ్యంతరాలను స్వీకరించి గత నెలలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం, దాంట్లో గూడూరుని నెల్లూరులో చేర్చకపోవడం జరుగుతుంది. అదే సమయంలో మళ్ళా ఎమ్మెల్యే గారు కూడా అధిష్టానానికి అనేక రకాలుగా చెప్పడం, అలాగే ఇక్కడున్న స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, కార్మిక ఉపాధ్యాయ సంఘాలన్నీ మళ్ళా రాజకీయ రహితంగా ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టారు. దానికి వెనుక ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారిని నడిపించడం జరిగింది. ఇక్కడ కూడా బంధువులు చేశారు, ర్యాలీలు చేశారు, అన్నీ చేశారు ఇదే తెలుగుదేశం పార్టీలో. కానీ ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలా, ఏ ఒక్కరిని హౌస్ అరెస్ట్ చేయలా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తేడా అని చెప్పి నియోజకవర్గ ప్రజలు గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, ఇప్పటికైనా మా నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కట్టినందుకు చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే మా పెద్దలు నియోజకవర్గంలో మాకు అందాదండ అయినటువంటి గంగాప్రసాద్ గారికి, మరి ముఖ్యంగా మా సోదరులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారికి మరొక్కసారి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన గూడూరు మన సునీలన్న అనే నినాదంతో ముందుకు పోతున్న మన ప్రీతమ నాయకుడు మన సునీలన్న గారికి మొట్టమొదటిసారిగా థ్యాంక్స్ చెప్తున్నామన్నా. ఈ రాజకీయ భవిష్యత్తునే పరంగా పెట్టి ఈరోజు ప్రజలు శ్రేయస్సుని కోరిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన సునీల్ అన్న. మన సునీల్ అన్నకి జీవితం అంతా సరిపోదు అంటే అన్నకి మన కృతజ్ఞతలై ఈసారి కూడా మన గూడూరులోనే మన సునీల్ అన్నే ఎన్నికల్లో గెలిపించుకొని అత్యధిక మెజారిటీతో మనం మినిస్టర్గా చూడాలని మన సునీల్ అన్నకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తూ, మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా గూడూరుని మా నెల్లూరు జిల్లాలో ఉంచినందుకు మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన సునీల్ అన్నకి కూడా పాదాభివందనం కూడా చేయాలని మన గూడూరు ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకులు లోకేష్ గారికి, అలాగే మన పెద్దలు కొండపాటి గంగా ప్రసాద్ గారికి, అలాగే మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మన గూడూరు ముద్దు బిడ్డ, బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ప్రతిపక్షంలో నుంచి కూడా అన్న గూడూరు నియోజకవర్గంలో కలపాలని చెప్పి ఆనాడు కూడా ఎన్నో అరెస్టులు అన్ని కూడా చేశారు. ప్రతిసారి కూడా అన్న అసెంబ్లీలో ఆయన గలాన్ని గూడూరు నియోజకవర్గంలోనే కలపండి అని చెప్పి ప్రతిసారి ఆయన
సంతోషకరమైన రోజు. మన గూడూరు నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలుగా నెల్లూరు నుంచి తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మన నాయకులు సునీల్ కుమార్ గారు ఆ రోజు నుంచి కూడా నిరాహార దీక్షలు చేసి గూడూరుని నెల్లూరులోనే కలపాలని, మనకు పుట్టినరోజు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు వచ్చినప్పుడు కూడా ఆయన ద్వారా మాట తీసుకొని ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి తన రాజకీయ జీవితం ముఖ్యం కాదు, గూడూరు ప్రజల ఆశ ఆకాంక్ష నాకు ముఖ్యమని ఈ రోజు మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు తను ఎంతో శ్రమపడి కలిపినందుకు ఆయనకి మా మహిళలందరి తరఫున కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సంధ్యారాణి గారికి కూడా మా మహిళలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకు గూడూరు ప్రజలందరూ కూడా జేఏసీ కూడా కూటమి ఏర్పడి వాళ్ళకు కూడా పరోక్షంగా మన ఎమ్మెల్యే గారు సహకరించి వాళ్ళ దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పెద్దలు రంగప్రసాద్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాం. ఈరోజు మన ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని ఎన్నిసార్లు తిరిగాడో ఈ గూడూరు ప్రజల పేద ప్రజల కోసం తిరుపతికి పోలేరనే ఉద్దేశంతో నా రాజకీయ జీవితం అయినా వదులుకుంటారు కానీ ఆ గూడూరు ప్రజలు నాకు ముఖ్యమని చెప్పినాము. ఎమ్మెల్యే ఎవరైనా దేశంలో భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నాడంటే ఒక సునీల్ కుమార్ గారే. అలాంటి సునీల్ కుమార్ గారిని రేపు 2029లో కూడా పార్టీలకు అతీతంగా అంతర్జాతీయ చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూపించగలిగితే ఈ గూడూరు ప్రజలు ఏదైతే ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి మనకి దేవుడు లాంటివాడు. అలాంటి మనిషిని చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల గురించి ఆలోచించాడు. అలాంటి ఆయన్ని కూడా గట్ట కన్విన్స్ చేశాడు గంగాప్రసాద్ గారు, సునీల్ కుమార్ గారు. ఆ గంగాప్రసాద్ గారికి ఏమీ లేదు, అన్ని పనులు నేను వైఎస్ఆర్సీ వాడు ఎందుకు కలిపారు. అందుకని 3 రోజులు ఆయన అన్ని పనులు వదులుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర లోకేష్ బాబు దగ్గర కూర్చొని సునీల్ కుమార్ తీసుకుపోయి ఆ గూడూరు ప్రజలు కోరిక మేరకు మనం గూడూరులో చేరవాలనే ఉద్దేశించి చేసిన ఎమ్మెల్యే గంగాప్రసాద్ గారు, మన పార్టీ నాయకులు అందరూ కూడా కష్టపడి సునీల్ కుమార్ గారు అందరూ అన్నదానం ఎన్ని పోరాటాలకైనా లెక్క చేయకుండా నిలబడ్డాడు. గూడూరు ప్రజలే నాకు ముఖ్యమని అలాంటి ప్రజలందరూ కూడా తెలుసుకొని రేపు మనం అందరం పార్టీలు పక్కన పెట్టి సునీల్ కుమార్ గారు ఎక్కడ పని చేయమంటే అక్కడ చేయాల్సిన బాధ్యత గూడూరు ప్రజల మీద ఉందని తెలియజేస్తూ గత ప్రభుత్వం అడ్డగోలుగా గూడూరు నియోజకవర్గం తీసుకొచ్చి తిరుపతిలో కలపడం జరిగింది. ఆ రోజు నుంచి మన ఎమ్మెల్యే గారు పోరాట కార్యక్రమం ఎలా తెలుసు, ఎంతో కేసులు పెట్టించుకున్నాము. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సునీల్ కుమార్ గారు ఈ గూడూరు నెల్లూరు జిల్లా కలపాలని సంకల్పంలో ఉన్నారు. ఈరోజు జేఏసీ వారు నేను సివిల్గా కూర్చున్నా, మన సునీల్ కుమార్ గారు సివిల్గా కూర్చోకపోయినా ఆయన మన నియోజకవర్గానికి పెద్ద దిక్కైన గంగాప్రసాద్ గారు ఇద్దరు కలిసి ఈ రోజు ఈ నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపేందుకు వాళ్ళ కృషి ఎంతో ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే అండి. నా పేరు సురేష్ గురు. అయితే మన గూడూరు అనగానే మనం మొదటి నుంచి కూడా మనం నెల్లూరులో ఉంటేనే మన ఇంట్లో ఉన్నట్లండి. సో కాబట్టి మనం తిరుపతి అంటే చాలా దూరం కాబట్టి మనకి ఏ వర్క్ ఉన్నా కానీ తిరుపతికి వెళ్ళాలంటే చాలా కష్టం కాబట్టి మొదటి నుంచి గూడూరు వాళ్ళందరూ కూడా మేము నెల్లూరులో ఉండాలి, మాకు దగ్గరగా నెల్లూరు ఉంటుంది అని చెప్పి మొదటి నుంచి కూడా కోరుకునేవాళ్ళు. అదే మాటని మా సునీల్ కుమార్ సార్ గారు కూడా మొదటి నుంచి కూడా ఫస్ట్ నుంచి దాన్ని అదే విషయాన్ని అందరికీ చెప్తూ గూడూరు మనం వచ్చిన వెంటనే గూడూరుని ఖచ్చితంగా నెల్లూరులోనే కలుపుతామని చెప్పి మొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు సార్ చెప్పినట్లుగానే అదైతే నిలబెట్టుకున్నారు. సో నేనైతే మామూలుగా నాకు రాజకీయాలని తెలియదండి వాస్తవానికి, కానీ ఇది నా ఊరు, నా గూడూరు నా నెల్లూరులో ఉండాలనేటువంటి ప్రాంతీయ భావంతో ఇక్కడికి వచ్చాను. సో చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఈ గూడూరు మన నెల్లూరులో ఉండాలని సాధించడం కోసం మీరందరూ కోరుకుంటారు. సో దాంట్లో నాయకుడుగా మన సార్ గారు ఉన్నారు కాబట్టి సో ఈ విజయం మన అందరికీ దీనికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మన గూడూరు ఇలాగే ముందుకెళ్ళి ఇంకా మన రాష్ట్రంలోని మంచి పేరు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన నన్ను ఆహ్వానించినటువంటి సునీల్ కుమార్ సార్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపేందుకు ప్రయత్నం చేసినటువంటి మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి,
అదేవిధంగా ఇక్కడ మన నాయకుడు గంగా ప్రసాద్ గారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. ప్రతి ఒక్కరికి తెలుసు గూడూరు నియోజకవర్గంలో ఇంచుమించు 2 లక్షల మంది ప్రజలకు తెలుసు ఏ విధంగా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గూడూరు దేశంపై తిరుపతిలో కలిపిందో మనకందరికీ తెలుసు. మనం ఎలక్షన్ అప్పుడు మనం సునీల్ కుమార్ తో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మనం నెల్లూరులో కలిపితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడైతేనేమే లోకేష్ బాబు వచ్చినప్పుడైతే మనం అందరం కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే సునీల్ కుమార్ కూడా గట్టిగా చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబుని హామీ తీసుకున్నాడు మనల్ని నెల్లూరులో కలిపేందుకు. మనం కొన్ని అనివార్య కారణాల వల్ల మన చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో వస్తే బాగుందని ఫస్ట్ గెజెట్ లో ఇవ్వడం జరిగింది. అప్పుడు మన శాసనసభ్యులు గారు కోర్టులో ఇప్పుడుండే స్వార్థ రాజకీయాల్లో నాకు గూడూరు ప్రజలు ముఖ్యం కానీ రాజకీయాలు ముఖ్యం కాదని గట్టిగా పలికిన మనగాడు ఎవరంటే మన శాసనసభ్యులు. ఇప్పుడు అధిష్టాన వర్గం ఏం మాట్లాడితే ఏమంటారోనని ఫోన్లు చేసి ఏందయ్యా అట్లా మాట్లాడితే అనే పరిస్థితుల్లో ఆయన ఒకే ఒక్క మాట గట్టిగా మాట్లాడాడంటే మనమందరం కూడా మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకి చేతులెత్తి నమస్కారం చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని అపాయింట్మెంట్ తీసుకొని అర్ధరాత్రి టైంలో ఖచ్చితంగా అన్నా మనం మాట చెప్పాము భవిష్యత్తులో నాయకులు ఇది ఖచ్చితంగా మాట తప్పకూడదని చెప్పని ఆయన పోయి అర్ధరాత్రి టైంలో కలవడం, ఆయన లోకేష్ బాబు గారు ఖచ్చితంగా మనం గూడూరుని నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చి సునీల్ కుమార్ ని పంపించడం జరిగింది. ఆ రోజే మరుసటి రోజు ఏపీలో కూడా మనకు మంచి జరుగుతుందని కూడా మనకి చెప్పడం కూడా జరిగింది. అందరికీ తెలుసు. అంటే జేఏసీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు అంతా దర్శన వాళ్ళందరూ కూడా చెప్పారు ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహించారు, వెనక మనకి ఎవరు ఉన్నారు, సునీల్ కుమార్ గారు ఉన్నారు అనేది కూడా ఇవన్నీ జరిగి ఈ రోజు గూడూరుని నెల్లూరులో కలిపేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినటువంటి మన శాసనసభ్యులు గారికి, అదేవిధంగా బేలా రవిచంద్ర గారికి, చంద్రబాబు రెడ్డి గారికి, రామనారాయణ రెడ్డి గారికి, మన ఇలాగే చెప్పా గంగా ప్రసాద్ పెద్దల గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేశాలు తీసుకుంటున్నాను. గతసారైనటువంటి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి, ఈ జేఏసీకి మనం గూడూరుని మొట్టమొదటిసారిగా దుష్ట పరిపాలనలో ఆ రోజు తిరుపతిలో కలిపినప్పుడు శాసనసభ్యులు గారు గళమెత్తి గూడూరుని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ఆయన దీక్షలు చేపట్టే హౌస్ అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిసారిగా స్పందించిన వ్యక్తి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు. ఆ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నామనే విషయాన్ని వదిలేసి గూడూరు పట్టణాన్ని నెల్లూరులోనే ఉంచాలా, మీరు ఎందుకు తిరుపతిలో మారుస్తారు, ఇది అన్యాయము, గూడూరు నియోజకవర్గ ప్రజలు తిరుపతికి వెళ్ళాలంటే 120 కిలోమీటర్లు 154 కిలోమీటర్లు అవుతుంది, ఇదైతే 35 కిలోమీటర్లో నెల్లూరుకు వెళ్ళి రావచ్చు అని చెప్తే పోలీసులు ఇంటి ముందు వచ్చి నిలబడడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. దానిపై ఎన్నికల యొక్క యువగణ పాదయాత్రలో మన యువ నాయకులైనటువంటి నారా లోకేష్ బాబు గారు 29/6/2023 ఇక్కడికి వచ్చినప్పుడు మన శాసనసభ్యులు గారు నేను అడిగేది ఒకే ఒక కోరిక ఏంటంటే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపండి అని అడిగారు. దాన్ని ఖచ్చితంగా కలుపుతామని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని అప్పటి జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 2024 తేదీన గూడూరుకి వచ్చినప్పుడు అక్కడ అడిగింది కూడా ఇదే ప్రశ్న, గూడూరుని మీరు నెల్లూరు జిల్లాలో కలపండి, మాకు వేరే ఏమీ పడలేదు అన్నప్పుడు ఆ వేదిక మీద కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారు. దాని కారకుడు కూడా మన శాసనసభ్యులు గారు. తర్వాత ఎన్నికలకు వెళ్ళినప్పుడు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారిని
గూడూరుని నెల్లూరులో కలపాలని అడగడం జరిగింది. అదేవిధంగా కాశ్యం సంధ్యారాణి గారు ఆమె డోర్ టు డోర్ తిరిగినప్పుడు అక్కడ ప్రజలు అడిగింది కూడా ఆమె, అమ్మ మేము తిరుపతికి వెళ్ళలేకున్నాము, చాలా ఇబ్బందికరంగా ఉంది, గూడూరుని మీరు నెల్లూరులో కలపండి అడిగారు. అదేవిధంగా వాళ్ళ కుమారుడు అయినటువంటి జస్వంత్ కూడా ఎన్నికల ప్రచారం వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు కూడా ఆయన అడిగింది, అయ్యా మీ తండ్రి కోటేస్తాం, గెలిపిస్తాం, కానీ మా కోరిక ఒక్కటే, ఈ కోరికను మన్నించి మీరు చేయాలని అడిగారు. మీరు గూడూరు నెల్లూరులో ఇంతమంది కోరికని ప్రజలు కూడా గూడూరు నెల్లూరులో కలపాలనే కోరిక. తెలుగుదేశం సిద్ధాంతం ఒకటే ఒకటి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు ఏది చెప్పాడో డాక్టర్ నందమూరి తారక రామారావు అది తూచా తప్పకుండా మన శాసనసభ్యులు నాకు ప్రజలే ముఖ్యం, ప్రజల కోసం నేను పనిచేస్తా, ప్రజల కోసం నా రాజకీయ జీవితాన్ని వదులుకుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారని తెలియజేస్తున్నాను. ఇన్ని విధాల పోరాటాలతో ఆయన చేశారు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా 2 సార్లు గూడూరు నెల్లూరు జిల్లాలో కలపని అడిగారు. తిరుపతిలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఆయన అడిగింది ఒకే ఒకటి, అయ్యా నాకేమీ పడలేదు, గూడూరు నెల్లూరులో కలపండి, గూడూరు నియోజకవర్గాన్ని. ఇంతమంది ప్రోత్సాహంతో అదేవిధంగా దీనికి ఈ యొక్క జిల్లాల పునర్వ్యవస్థ నియోజకవర్గాలకు సంబంధించి డివిజన్లకు సంబంధించి చేసిన సబ్ కమిటీ కూడా సరైన సిఫార్సులు ఉద్యోగంలో ఇవ్వకపోతే కూడా శాసనసభ్యులు గారు వెళ్ళి సబ్ కమిటీ గూడూరు విషయం మీద పెద్ద శ్రద్ధ చూపలేదు, ఒక్కసారి మీరు సబ్ కమిటీకి తెలియచేయండి అన్నప్పుడు ఆ సబ్ కమిటీలో ఉన్నటువంటి అనిత గారు, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు, నారాయణ గారు సబ్ కమిటీలో కూడా ఆలోచించి గూడూరుని ఒక పరిస్థితిలో నెల్లూరులో కలిపితేనే మంచిగా ఆలోచించారు, ఆశించారు. ఈ పని కేవలం జరిగింది మన శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ వల్ల, అదేవిధంగా కొండేటి గంగాప్రసాద్ వల్ల, నారా లోకేష్ బాబు వల్ల, నారా చంద్రబాబు నాయుడు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు, ఈ ఆంధ్ర రాష్ట్రానికి భావి తరాల యోధుడు, నాయకుడు మా నారా లోకేష్ గారికి, అలాగే ఈరోజు గూడూరు కాన్స్టిట్యున్సీలో నాకు వెన్నంటి అన్ని విషయాల్లో పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క గూడూరుని నెల్లూరులో కలపమని లోకేష్ బాబు గారితో, సీఎం గారితో మాట్లాడినటువంటి మా శ్రేయోభిలాషి, మా ఆప్తులు కొండేపాటి గంగాప్రసాద్ గారికి, అలాగే మా మంత్రివర్యులు పెద్దలు ఆనం రామరారెడ్డి గారికి, అలాగే మా నారాయణ గారికి, అలాగే మా రెవెన్యూ శాఖ మంత్రి వారికి, మా హోంమంత్రి అనితమ్మ గారికి, ముఖ్యంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా శ్రేయోభిలాషి మా మీద రవిచంద్ర గారికి, అలాగే ఈ యొక్క విషయంలో సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, అలాగే జేఏసీ వారికి, గూడూరు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, గూడూరు ప్రజలకి, వ్యాపారస్తులకి, లాయర్లకి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, అలాగే ఈ శిబిరంని ఇంత దిగ్విజయంగా జరిగినటువంటి పెద్దలు జేఏసీ అధ్యక్షులు మా దశరథరామరెడ్డి గారికి, అలాగే మీ ప్రింట్ మీడియా మా జమాల్ గారికి, అలాగే ప్రతిరోజు అక్కడ కూర్చొని వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని గురువులో కలపండి అని జేఏసీతో సహకరించినటువంటి ఉపాధ్యాయులకి, అలాగే ముఠా వర్కర్స్ కి, అంగన్వాడీ టీచర్లకి, అందరికీ, ఎవరైతే వర్తకులకి, ఎవరైతే ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యానికి అందరూ కూడా పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే దాదాపు ఫస్ట్ మొట్టమొదట మా గూడూరుని నెల్లూరులో కలపడం లేదు అని చెప్పినటువంటి తరుణంలో మొదట నా మిత్రులు రాజా స్కూటర్ ర్యాలీ చేశారు గూడూరులో. అంటే గూడూరు ప్రజలు మనసులో నెల్లూరు కావాలని కోరుకుంటారు కానీ బయటికి రారు. అయితే మనసులో మాత్రం కావాలని కోరుకుంటారు. ఎందుకు చెప్తానంటే జేఏసీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. అయితే బంధుకు మాత్రం పూర్తిగా సహకరించినటువంటి ఆ గూడూరు ప్రజానికానికి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా గూడూరు ప్రజలు సమయం వస్తే చూపిస్తారు వాళ్ళు ఏందో. అప్పుడు దాకా చాలా నిదానంగా నాకేమి సంబంధం ఉంటారు కానీ సమయం వస్తే మాత్రం వాళ్ళు ఏం చేయాలో అది చేసి చూపించేటువంటి గొప్పతనం నా గూడూరు ప్రజలకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో గతంలో పెద్దలు మా కన్నడ మా భాస్కరం చెప్పినట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఖచ్చితంగా నేను చేరుస్తానని చెప్పి మాట ఇచ్చారు. లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు. అయితే గూడూరు ఒకటే కాదు, చాలా నియోజకవర్గాలు చాలా జిల్లాలు కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల లేట్ అయింది. ఎందువల్లంటే చాలా మంది మాకు జిల్లా ఇవ్వండి, మాకు గూడూరుని నెల్లూరు కలపండి, రాజంపేటని కలపండి, మదనపల్లి జిల్లా అయ్యండి గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితిలో కొద్దిగా ఆలస్యమైందని చెప్పి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో 2 సార్లు ప్రస్తావించా. అందరూ కూడా మీకు తెలుసు. ఎందువల్లంటే దీనికి కారణం నేను లోకల్ని, ఈడ పుట్టినోడిని, మీ అందరి దయవల్ల ఒక మున్సిపల్ చైర్మన్ని 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినోడిని. నాకు తెలుసు నా గూడూరు బాగా. గతంలో ఉన్నవాళ్ళు కూడా ఎవరు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రజాప్రతినిధులు గెలవలా. మీ అందరి దయవల్ల గెలిపించారు కాబట్టి మీ మనసులో ఎంత పట్టుదల ఉందో అంతకన్నా రెట్టింపు పట్టుదల మీ గూడూరు వాసిగా మీ దయవల్ల రాజకీయాల్లో వచ్చిన వాడిగా నాకు ఉంది. కాబట్టి నేనైతే బతిలాడుతానే ఉన్నా, ఇవ్వండి 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 అని. అయితే ముఖ్యంగా దీనికి కారణం కూడా చెప్పారు ఇప్పుడే. నా భార్య సంజయ్ రాణి ఎలక్షన్ లో డోర్ క్యాన్వాస్ పోయినప్పుడు అయ్యా ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలుపుతామని చెప్పి ఇంటింటికి చెప్పింది. తర్వాత కొద్దిగా లేట్ అయ్యే లోపల చాలా సార్లు అడిగింది ఇంటికాడ. అలాగే నా బిడ్డ జశ్వంత్ ఆయన కూడా తిరిగాడు టౌన్ లో. ఎందుకంటే నేను టౌన్ లో తిరగల, వాళ్ళిద్దరే టౌన్ అంతా తిరిగారు. అక్కడి నుంచి కూడా పాండిచేరి నుంచి కూడా ఏం చేయాలి, ఇటు అయిపోయింది మన గూడూరు, ఈ అన్యాయంగా ఉంది, మళ్ళీ రేపు ఎట్లా మేము మొహం పెట్టుకొని తిరగాలి డాడీ, ఈయన కూడా ఇబ్బంది డాడీ, నా మాట డాడీ, పోయి లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడని చెప్పి ఎన్నోసార్లు ఫోన్ చేశారు. ఇటీవల వీరాలోచంద్ర గారు మా ఇంటికి వచ్చినప్పుడు నా భార్య రవిచంద్రతో అన్నా నేను ఇంటికి పోయి చెప్పానన్నా అన్యాయం ఉందన్నా, నేను మళ్ళీ పోవాలన్నా ఇబ్బంది కూడా ఉన్నా, ఇక్కడైతే నేను పోలేనన్నా ప్రచారానికి అని చెప్పి చెప్తే రవిచంద్ర గారు లేదమ్మా మేము మాట్లాడతాం, ఆల్రెడీ గంగాప్రసాద్ గారు కూడా మాట్లాడుతున్నారమ్మా, ఖచ్చితంగా న్యాయం చేస్తాం అని చెప్పి మాట ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. అయితే ఈ గూడూరులో ఈ విధంగా జరుగుతూ ఉంటే కొంతమంది గంగాప్రసాద్ గారి పైన అసత్య ప్రచారాలు ఆయనే చేసేసాడు, ఆయనే ఆపేశాడు, ఆయన స్వార్థం ఉంది. దాంతోపాటు ఇంకోటి కూడా సునీల్ కుమార్కి అన్ని తెలుసు, సునీల్ కుమార్కి తెలిసే ఇబ్బంది జరుగుతుందని చెప్పి కూడా నా పైన కూడా చాలా ప్రచారాలు మొదలు పెట్టారు. నేను ఎవరు తెలియజేస్తున్నా, మీరు ఎన్ని ప్రచారాలు మొదలు పెట్టినా నా ప్రజలు నన్ను ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. నా ప్రజలకు నా ప్రాణం పోయినా నేనైతే మోసం చేయనని చెప్పి నేను అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజకీయాల్లో శాయిస్తాం కాదు, నాకు నా గూడూరు శాయిస్తాం, నా గూడూరు ప్రజలు శాసిస్తాం. కాబట్టి ఈ విషయంలో గూడూరు ప్రజల సెంటిమెంట్ ని నేను ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను, అంతకన్నా ముఖ్యంగా మా శ్రేయోభిలాషి మా నాయకులు గంగాప్రసాద్ గారు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. నాకు 19 రాత్రి అర్ధరాత్రి 2:30కి ఈ నెల పార్టీ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది, ఎమ్మెల్యే గారు మిమ్మల్ని సీఎం గారు పిలుస్తున్నారు, రేపు వచ్చి కలవండి అని. నేను ఉదయాన్నే బయలుదేరి 20వ తేదీ సాయంత్రం 7:30కి చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచారు లోపలికి. పోతే ఏంది విషయం సునీల్ అన్నాడు. సార్ ఆ రోజు మనం చెప్పాం సార్,
మనం వాగ్దానం చేశాం సార్. ఖచ్చితంగా మీరు మా గూడూరు నీటిలో కలపండి సార్ అంటే, సునీల్ నేను వర్కౌట్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఆ విషయంలో చెప్తానని చెప్పిన తర్వాత నేను అన్నీ చెప్పా, మన బాధ అని చెప్పా, జేఏసీ ఓడిపడుతున్న బాధలు చెప్పా, ఎవరికి చెప్పా, జేఏసీ నాయకులకు ఎప్పుడు కూడా తల వంచి నమస్కారం చేస్తున్నా. ఎక్కడ ఏ అర్థమైనటువంటి పొలిటికల్ పార్టీని దగ్గర పిల్ల, ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళు జేఏసీ నడిపారు, ఎక్కడ కూడా రాజకీయానికి తావలేకుండా నడిపారు. ఒకరిద్దరు యూత్ పిల్లలు ఆ వయసులో మేము కూడా అంటే 2 మాటలు మాట్లాడటం ఏమి ఇబ్బందికరమైన మాట్లాడారు. బిడ్డలు కూడా వాళ్ళు కూడా మనసులో ఆవేదన ఏ విధంగా చెప్పాలో ఆ విధంగానే చెప్పారు తప్ప వాళ్ళు తప్పుగా అయితే మాట్లాడాల. మా జేఏసీ నాయకులు చెప్పారు సీఎం గారికి, సార్ ఒక్క పొలిటికల్ పార్టీ అంటే మన అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ ఎవరు కూడా అక్కడ కూడా పంపించలేదు సార్. మా జేఏసీ నాయకులు అలాగే యూత్ బిడ్డలు ఏబీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్సీ బిడ్డలు కూడా, టీఎన్ఎస్ఎఫ్ బిడ్డలు కూడా కలిసి పనిచేస్తున్నారు సార్. మనందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మన పాత్ర ఉంది సార్, అర్థం చేసుకోండి సార్ అని చెప్పి అడిగితే ఆయన ఎక్కడ కూడా నన్ను ఒక మాటండం కానీ చేయకుండా సునీల్ వర్కౌట్ చేస్తున్నాను, ఖచ్చితంగా మీకు సేవగా జరుగుతుందని చెప్పి నాకు ఆ రోజు 25వ తేదీ రాత్రి 8:30 పోతే హాఫ్ అన్ అవర్ నాతో మాట్లాడిన విషయాన్ని కూడా నేను అందరూ గుర్తు చేస్తున్నాను సార్. ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. తర్వాత మరుసటి రోజు గంగాప్రసాద్ గారికి ఫోన్ చేసి అక్కడి నుంచే, అన్నా ఇటు వెళ్ళానన్నా మీరు ఒక్క మాట చెప్పండి అన్నా, ఆయన సుఖంగా ఉన్నారన్నా అయిపోతానా అంటే హడావుడిన చెన్నై నుంచి నేరుగా బయలుదేరి నారా లోకేష్ బాబు గారి దగ్గర కలిసి ఆయనతో మాట్లాడితే లోకేష్ బాబు గారు అవునన్నా ఆ రోజు చెప్పాం, మనం ఖచ్చితంగా చేస్తామన్నా, కొన్ని ఉన్నాయి అన్ని కూడా క్రియేట్ చేసి చేస్తామన్నా, ఖచ్చితంగా నాదన్నా బాధ్యత అని చెప్పి ఆ రోజు గంగాప్రసాద్ గారికి చెప్పారు. గంగాప్రసాద్ గారు చాలా రిక్వెస్ట్ చేసి అడిగాడు, సార్ ప్రచారం మా పైన వస్తుంది, ఏదో నేనేదో చేశాను, అలాగే సునీల్ కుమార్ అన్ని తెలిసి కావాలని చేస్తున్నాడని చెప్పి ప్రచారం వస్తుంది సార్ అంటే, అవన్నీ ఉత్తమ మాటలన్నా మేము చెప్పాము, మేము చేస్తామన్నా, దాని 2వ మాట లేదన్నా అని చెప్పిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. తర్వాత గంగాప్రసాద్ గారు లోకేష్ బాబు గారు అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ లేకపోయినా నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, అయ్యా పరిస్థితి అని చెప్పాడు బాబు గారు, ఆల్రెడీ నేను మాట్లాడాను ప్రసాద్ గారు, ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేస్తానని చెప్పాడు. అప్పుడే గంగాప్రసాద్ గారు ఇబ్బందులు వస్తుంది, ఖచ్చితంగా మీరు అనుకున్నది జరిగిపోతుందని చెప్పి ఆ రోజు చెప్పాడు. చెప్పిన వెంటనే నేను మా దర్శనానికి ఫోన్ చేసి చెప్పా, అన్నా మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉందన్నా వస్తారని చెప్పా. మళ్ళీ ఏ ఫైలో జరిగిన మీటింగ్లో చెప్పా, డైరెక్ట్ గా చెప్పా, ఖచ్చితంగా గూడూరు నెల్లూరులో కలుస్తారు సార్, మీరేమి ఎక్కడ వేరే మాట అవుతుందని చెప్పా. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ మీటింగ్ లో చెప్పా, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, చెప్పిన మాటని తప్పనటువంటి వ్యక్తి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అని చెప్పి గర్వంగా నేను తెలియజేస్తాను. ఈరోజు నా గూడూరు ప్రజలు ఇంత సంతోషంగా, నా జేఏసీ నాయకులు ఇంత బ్రహ్మాండంగా ఈ రోజు ఉన్నారంటే అది మా నారా లోకేష్ బాబు గారు మాట తప్పనితనం అని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక విషయం జరిగినప్పుడు ఆలోచించాలా, మనోడు సునీల్ కుమార్ ఆ పని చేస్తాడా చేయడా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలా. అట్లేకుండా ఎవరో చెప్పిన వాళ్ళు కావాలని ప్రచారం పెడితే అది కూడా మనం కూడా బాగుంటేనే మీరు కూడా ప్రచారాన్ని అడ్డంగా చేస్తే ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పి నేను అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అట్లాగే మన చంద్రమోహన్ రెడ్డి గారు లెటర్ ఇచ్చారు, మనం స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే నేను తప్పు స్టేట్మెంట్ ఇవ్వడం ఆ రోజు తప్పు ఒప్పు దేవుడికి తెలియాలా, కానీ మస్తు రోజు చంద్రమోహన్ రెడ్డి గారు కూడా లెటర్ ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆయన కూడా అక్కడ ఆ 3 దానికోసం చాలా పట్టుదలతో ఉన్నారు. ఆయన కూడా మాకు స్ఫూర్తి, ఎందుకంటే మంత్రి గారు ఉండగా మనం ఏంది ఎమ్మెల్యేలు ఇబ్బంది లేదు, మనం కూడా కొద్దిగా ఒత్తిలాడుకుందాము సీఎం గారిని, విద్యాశాఖ మంత్రి గారిని, నేను కూడా పందాలో పోయినాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మా నారాయణ గారితో మున్సిపాలిటీకి వచ్చినప్పుడు నారాయణ గారితో డిస్కస్ చేశాం, నారాయణ గారు కూడా ఖచ్చితంగా చెప్తా వస్తుంది అని చెప్పారు. మొన్న తిరుపతికి వచ్చారు సీఎం గారు, వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ అంతే గారు ఆమె కూడా మెంబర్ దీంట్లో, ఆయన అడిగిందాను ఏందబ్బా సునీల్ గారు మీరు చాలా సీనియరు, మీరేంది అట్లా మాట్లాడడం అంటే, అమ్మా నాకు గూడూరు ప్రజల యొక్క మనోగతం తెలుసమ్మా, ఇది నా అడ్మిషన్కి సంబంధించిన విషయం అమ్మా,
రాజకీయం నాకు శాస్త్రం చెప్తుంది, అందుకని అట్లా నేను మాట్లాడాను. తప్పుగా మాట్లాడితే పార్టీ వాళ్ళు క్షమించని చెప్పి కూడా నేను చెప్పాను. ఆమె అప్పుడు అడిగి 2 కిలోమీటర్లు అని అడిగితే ఆమె కూడా చెప్పాం, అమ్మా 2 కిలోమీటర్లు అంటే ఖచ్చితంగా మీటింగ్ ఉంది రేపు, ఖచ్చితంగా మాట్లాడతామని కూడా చెప్పింది. అట్లాగే మా సత్యప్రసాద్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, ఆయన కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. అట్లాగే ముఖ్యంగా ఈరోజు అంత తేలికేం కాదు, ఈరోజు మన గూడూరు సంబంధించినటువంటి చిలకూరు మండలంలో క్రిస్టిటీ 2500 ఎకరాలలో జరుగుతుంది. దాదాపు 1173 కోట్లతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నా. అట్లాగే సాగరమల్ రోడ్డు మెగా ప్రాజెక్టు వాళ్ళు దాదాపు 36 కిలోమీటర్లు ఈరోజు సాగరమల్ రోడ్డు వేస్తున్నారు. దాదాపు 686 కోట్లతో చిలకూరులో ఉన్నటువంటి ఈ యొక్క సాగరమల రోడ్డు కూడా త్వరలో పూర్తవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే అప్కో ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టు ఊనిగుంటపాలెం గ్రామం నుంచి తూర్పు కనుపు రోడ్డు కూడా బ్రహ్మాండమైన రోడ్డు వేసిన కార్యక్రమం కూడా ఒకసారి తెలియజేస్తున్నా. అలాగే ఏఎంఆర్ రోడ్లు వీళ్ళు కూడా తమిళపట్నం నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు కూడా రోడ్డు వేసే కార్యక్రమాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈ రోజు ఈ గూడూరు నియోజకవర్గంలో చిలకూరులో ఇవన్నీ కూడా పనులు చేస్తున్నాయి. అంటే మనము వాకాడు చిట్టములు ఇట్లా పోయినాయని బాధపడద్దు, ఎందుకంటే ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం అంతా ఈ పక్కే. అయితే పోర్టు మనకి ఆల్రెడీ ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు డిసైడ్ అయిపోయింది. అట్లాగే ఇట్లా వాకాడు చిట్టములలో కూడా ఈ దుర్గాజపట్నం దాదాపు 5028 ఎకరాలతో 3500 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. అంటే వాళ్ళకు కూడా ఒక హార్బర్ ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే పెద్దలు సీఎం గారు నిర్వహిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా మన వాళ్ళే, మన కాన్స్టిట్యున్సీ. ఎవరికి అర్థం కాక అదే వేరే కాన్స్టిట్యున్సీ అంటారు, అది కూడా గూడూరు కాన్స్టిట్యున్సీ. వాళ్ళకి ఎమ్మెల్యే నేనే, వేరే వాళ్ళు కాదు. ఏదేమో మాట్లాడుతున్నారు ఇక్కడ, అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వాస్తవం ఏంటంటే మనకు క్లారిటీ కావాలా. గూడూరు నియోజకవర్గం ఆడే పోలా, దానికి ఎమ్మెల్యే నేనే, ఈ మూడింటికి టౌన్ కి ఎమ్మెల్యే నేనే, వేరే ఎమ్మెల్యే రాదు. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఆ విషయం కూడా ఖచ్చితంగా క్లారిటీ కోసం కూడా ప్రయత్నిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చిన్న విషయం కాదు, మీరు చూసింటారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో పక్కన వాళ్ళు. పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళు కూడా అన్యాయం జరిగిపోయింది ఆ పక్క. కానీ ఇక్కడ మా లోకేష్ బాబు గారు పుణ్యాన ఈరోజు గూడూరుని నెల్లూరులో కలిపారంటే లోకేష్ బాబు గారికి గూడూరు ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా ముందు అర్థం చేసుకోమని తెలియజేస్తున్నా. మాట్లాడతారు, విమర్శలు చేస్తారు, విమర్శలే కాదు పని కావాలా. పని చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఎక్కడని చెప్పి మళ్ళీ మీకు తెలియజేస్తున్నా. ఇచ్చింది ఎవరు? నారా లోకేష్ బాబు గారి మాటే ప్రధానం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎన్నో ఎలక్షన్లో ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు, అన్ని నెరవేర్చిన అవసరం లేదు. కానీ ఎన్డీఏ గవర్నమెంట్, మా నాయకులు, మా ధైర్యశాలి, మా నిజాయితీ పరుడు పవన్ అన్న మాకు ఈరోజు తోడుగా ఉన్నందుకు మాకు గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే పైన మా మోడీ గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ బ్రహ్మాండంగా పరిపాలిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ నెల్లూరుని, ఈ గూడూరుని నెల్లూరుని కలిపే దాంట్లో నేను చెప్పిన వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు. అయితే వచ్చిన తర్వాత ఎవరెవరో ఫోటోలు వేసుకున్నారు, మా కృషి ఎవరు కృషి అయినా పర్వాలే, నాకు నా గూడూరు ఇంట్లో కలపాలంటే ఎవరైనా ఫోటోలు వేసుకొని ఏమైనా చేసుకోండి. నేను ఎక్కడో స్వాగతిస్తున్న వాళ్ళు కూడా ఇబ్బంది ఏం లేదు. నాకు రాజకీయంగా ముఖ్యం, నా గూడూరు ప్రజల యొక్క సంతోషం ముఖ్యం, వాళ్ళ యొక్క కోరిక ముఖ్యం తప్ప ఈ రాజకీయాలు అయితే శాస్త్రం కాదని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. ఎవరు చెప్పిన నా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మీరు జీవితాలతో గుర్తుపెట్టుకోవాలి. నాకు కూడా సంతోషం ఉంది. ఈ రోజు నేను ఉన్నా లేకపోయినా, నా తరం పోయినా, నేను చనిపోయినా, అయ్యా ఆ రోజు సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ మన గూడూరు ఎల్లుండో కలిపిన మాట ఉందని చెప్పి నాకు గర్వంగా ఉంది. నేను సాధించా ఈ అందరి సహకారంతో, గూడూరు యొక్క మా జేఏసీ సహాయ సహకారంతో సాధించాను నేను. విధంగా అక్కడ మా దర్శన, మా జవాన్, అలాగే మా యూత్, మా మనోజ్, నిజంగా మా వెంకటేష్, అలాగే మా సునీల్ వీళ్ళందరూ కూడా కష్టపడి మళ్ళీ కష్టపడి పనిచేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే యూత్ లేకపోతే ఉద్యోగం చాలా కష్టం. ఎందుకంటే
అవడంలో చాలా మంది పాపం మద్దతు కోడి కూడా అదేం జరగలేదు. కానీ పట్టు కూడా ఆడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ విజయంలో మిమ్మల్ని కూడా చరిత్ర మర్చిపోదు, ఈ జేఏసీని గూడూరు చరిత్ర మర్చిపోదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ముక్త కంఠంతో ఖచ్చితంగా మాకు గూడూరు నీళ్ళు కలపాలనేటువంటి మాట ప్రకారం చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి గూడూరు మీద తెలియజేస్తున్నాను, అసత్య ప్రచారాన్ని నమ్మద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ గూడూరులో ఈ విధంగా దేశం వచ్చిందంటే దానికి పెద్దలందరితో పాటు మా నాయకులందరితో పాటు గంగా ప్రసాద్ గారి కృషి తీవ్రంగా ఎక్కువగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నిన్నే అందరికీ చెప్పి ఆ ఫోన్ చేసి ఆ యొక్క కమిటీ అందరూ ఫోన్ చేసి అన్నా థ్యాంక్స్ అన్నా, సహాయం చేశారన్నా అని చెప్పా. చంద్రమోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడా. నిజంగా సునీల్ సంతోషం అనేది లెటర్ ఇచ్చాడు, ఆయన మనకి లెటర్ ఇచ్చాడు, గూడూరుని కలపమని చెప్పి ఆయన ఇచ్చారు లెటర్ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయంలో నాకు సహాయం చేశారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరు ప్రజలు మాత్రం లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోకూడదని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, ముఖ్యంగా ఫస్ట్ టైం మా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే మా పేపర్ వాళ్ళు ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు ఆఖరికి మా సచిన్ కూడా అన్నా కుదరదన్నా ఖచ్చితంగా చేయాల్సిందన్నా చేయకపోతే ఇబ్బంది పడిపోతా ఉన్నా అని చెప్పి నాకు చాలా సార్లు చెప్పిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. మీరందరూ పట్టుదల, మీరందరూ కృషి వల్ల ఈ రోజు ఈ యొక్క పరిస్థితి జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇట్లాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మీరందరూ గూడూరులే, వేరే ఊరోడు కాదు. నేను మీ సొంతోడిని. ఏమైనా తప్పు చేస్తుంటే చెప్పండి, అన్నా తప్పు చేసేవన్నా అని చెప్పి సర్దిద్దుకుంటా. అంతేగాని నేనే మూర్ఖంగా పోయేవాడిని అయితే నేను కాదు. ఎప్పటికైనా సరే ఈ సునీల్ కుమార్ నా లేకపోయినా లోకల్ వాళ్ళు మీకు ఎమ్మెల్యే కావాలా, అది ఎవరైనా కావచ్చు. మూడును ఆలోచించే వాళ్ళు ఎమ్మెల్యే కావాలని చెప్పి మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరంటే వాళ్ళని ఎక్కడంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గెలిపిస్తే సంబంధం ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. అంతేగాని మన బాధల్ని, మన కష్టాలని మనతో కూర్చొని చర్చించే పరిస్థితి కూడా ఉండదని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా. అయితే మీ గూడూరు ఎమ్మెల్యే అంటే లెక్కలేదు. ఎందుకంటే మన సునీల్ వేరే పోతే ఎమ్మెల్యే గారికి వస్తుంది. ఏదో అదే నాకు అదే కావాలా. మీ సునీల్ అన్న నేను వేరే వాడిని కాదు, మీ సొంత మీ ఇంట్లో ఒక మనిషిని. ఎందుకంటే అదే కావాలి, అది ఉంటేనే ఇప్పుడు కాదు సార్. అంతేగాని నేను ఎమ్మెల్యే అని చెప్పి నేను మీటింగ్ చేస్తే ఈసారి చూస్తారు, నెక్స్ట్ ఏం చేస్తారు, పాపోసి సున్నం పెడతారు. ఎందుకంటే గూడూరు ప్రజలు చాలా మేధావులు, రాజకీయ చరిత్ర గల ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. నల్లపరెడ్లు, నేదురుమల్లు, వేమారెడ్లు, అలాగే అందరూ రాజకీయాల నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే నేను ఇసుకరేను ఉంటా. కాబట్టి ఆ రాజకీయ ఫ్యామిలీస్ లో అనుభవించిన వాళ్ళు మన గూడూరు ప్రజలు. కాబట్టి మీ అందరికీ విషయాలు తెలుసని చెప్పి నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మహాశంకర కళాశాల పీడీ గారు రవిచంద్ర గారికి, అలాగే ఆ సిబ్బందికి, హరినాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా సుబ్బయ్య, నా తమ్ముడు మా సుబ్బయ్యకి, మరో తమ్ముడు మా సునీల్కి, అలాగే మా రాజేష్కి, అలాగే ముఖ్యంగా మా అరవింద్, ఎక్కడున్నాడు అక్కడు అరవింద్, అలాగే మా సుబ్రహ్మణ్యం పేరు చందు, లోకేష్ చందు, అబ్బాయిలా కట్టమంది కదండి. అరుణ్ నాకు తెలుసు, ఇబ్బంది పేరు నేను నాకు తెలిసి వాళ్ళ చెప్తా. కాబట్టి అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ రేపు మనం డోర్ డోర్ ఈ యొక్క పెన్షన్లు పంచుతున్నాం. ఎందుకంటే 1వ తేదీ కాబట్టి ముందు రోజే పంచమని చెప్పారు. దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచాల్సిన విషయం ఉంది. అలాగే మనం చేసినటువంటి అభివృద్ధి కూడా మళ్ళీ అడగండి, అందరూ కూడా పంపిస్తారు. ఖచ్చితంగా మీ గ్రామంలో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను అందరికీ, ఏదో ఊరికే కాదు ఇది తెలుగుదేశం పార్టీ. అప్పుడు కాదనుకోవద్దు. ఇప్పుడు లోకేష్ బాబు గారు వస్తున్న పార్టీని చిన్న వ్యవహారం ఉండదు, అంతేం కాదు. పనిచేసే వాళ్ళకి మీరు చూసినారు, ఇప్పుడు పనిచేసే వాళ్ళకే పదవులు ఇచ్చాం. పనిచేసే వాళ్ళకి పదవుల దేవాలయ కమిటీ దగ్గర నుంచి, మార్కెటింగ్ కమిటీ దగ్గర నుంచి, సొసైటీ దగ్గర నుంచి ఎవరైతే ఎలక్షన్ లో మనం పనిచేశారో
వాళ్ళకే పదవులు ఇచ్చాం, వేరే వాళ్ళకి పదవులు ఇవ్వలేదు. అది కూడా అర్థం చేసుకోమని తెలియజేస్తున్నాం. అలాగే రేపు పార్టీ పదవులు కూడా వాళ్ళకే ఇస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చే సమస్య లేదు. మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రజలతో మమేకం అవ్వండి. మన గవర్నమెంట్ చేసి మంచి పనులు చెప్పండి. వాళ్ళగా మన ఆగితాలు రచ్చలు రప్పరప్పలు అయినా మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రజలకి అందుబాటులో ఉండాలి. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటే, మీరు అందుబాటులో ఉండండి, పేద ప్రజలకి పనిచేయండి, రేపు వాళ్ళ అభిమానాన్ని చూడకండి, ఎలక్షన్ లో మనం ఎందుకు వాళ్ళు చూపిస్తారు అని చెప్తున్నాను ఆయన. ఈ రోజు వాళ్ళు చేస్తున్న పని కన్నా మనం చేస్తే మన భాష మనం క్షమించదు, గుర్తుపెట్టుకోండి. అట్టగానే మనం ఎదురు వెళ్తాం, సస్పెండ్ అయిపోయి అరెస్ట్ చేస్తాం మన బస్సు. వాళ్ళకి ఆ పరిస్థితి లేదు కూడా ఇష్టంగా మాట్లాడతారు. అది ఆ పార్టీకి ఉన్న సంబంధం అని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తూ, అయితే చివరిగా ఈ పాపం ఎవరిది? ఈ గూడూరుని తీసుకెళ్లి తిరుపతిలో కలిగి పాపం ఎవరిది? దానికి సమాధానం చెప్పాలా? చెప్పకుండా మాట్లాడకూడదు. మీరు చేసిన పాపం ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు ప్రక్షాళన చేసి పాలు పోసి మీ యొక్క విషయాన్ని కడిగేసినటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం మీకు. ఎందుకంటే మీరు మా గూడూరు ప్రజలను మోసం చేశారు, అది గుర్తుపెట్టుకోవాలా. గూడూరు ప్రజలు మనం మోసం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ, ఒక్క స్టేట్మెంట్ లేవు. ఏమైనా కలపనేటువంటి ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఏమన్నా మాట ఎత్తుకొట్టే మాట మాట్లాడతాం, వాళ్ళ పట్టుకోండి ఇలా పట్టుకోండి అది వద్దు. నేను మళ్ళీ చేస్తాం, మీరు పనిచేయండి, మాకు పనిచేయండి, మీరు పనిచేయండి, మేము పనిచేస్తాం, పేదలకు ఉపయోగపడదాం తప్ప వేరే విధంగా కక్ష చర్యలు ఇలాంటి రప్పరప్పలు మత్స్యకత్తులు ఈ కత్తులు తీసుకొని పేదవాళ్ళని చూపిస్తే వాళ్ళు కూడా చెప్పారు కదా, గూడు రోడ్డు కాదు రాష్ట్రం అంతా కూడా మీరు చేసే విన్యాసాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు వస్తున్నారు. మళ్ళీ మీరు రాకుండా చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాకు మీకు తేడా ఒకసారి చూసుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే అట్లని మీ ఇష్ట ప్రకారంగా చేస్తే వదలుతా ఉండవద్దు, దాంట్లో డౌట్ లేదు. మేము చట్ట ప్రకారం ఏం చేయాలో దాని ప్రకారం వ్యవహారం చేస్తాం. చట్ట విరుద్ధంగా మేమే వ్యవహారాలు చేయమని చెప్పి నేను తెలియజేస్తూ, అంటే ఈ లోకంలో మేము చేసే కార్యక్రమాలు నాయకులకు తెలుస్తుందో తెలియలేదు. మేము పాప నాయకుల గురించి మాట్లాడలేదు. ఈ లోకంలో పెద్దల ప్రకారాలు ఈ పనులు చేస్తున్నారు, పాప నాయకులు వాళ్ళ వల్ల అపోహలు మోస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అది కూడా ఒకసారి నాయకులు ఒకసారి స్పష్టంగా చెక్ చేసుకోమని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి గూడూరులో ఉన్నటువంటి జేఏసీకి, కోర్టులో ఉన్నటువంటి జేఏసీకి, మా టీవీ ఏమంటారు మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా దశన్న చేసిన మేలునైతే జీవితంలో మర్చిపో. ఆ వయసులో ఆయన కూర్చోవడం అంటే తమాషా విషయం కాదు. ఆలోచించిన అంత వయసులో కూర్చున్నాడంటే గొప్ప. అదే యువతకి ఆయన స్ఫూర్తి. ఆయన చూసి యువత రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మా గూడూరులో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళ యజమాన్యానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పిల్లలు ఏదో 1-2 స్కూల్లో ఏదో రద్దు చేశారని చెప్పారు, క్షమించామని చెప్పి వాతావరణాన్ని అడుగుతున్న ఆ యజమాన్యాన్ని. ఎందుకంటే చిన్నప్పుడు ఎస్ఎఫ్ఐలో మేము కూడా పనిచేస్తున్నప్పుడు కొన్ని పనులు చేశాం కాబట్టి క్షమించండి, మళ్ళీ కూడా రిపీట్ కానివ్వని చెప్పి కూడా ఆ యజమాన్యం ఇద్దరికి వాళ్ళ పేరు వద్దులండి, వాళ్ళిద్దరు కూడా చేతులెత్తి మా పిల్లల తరఫున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై జై చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం. సురేష్ బాబు చమలగొండ బాలకృష్ణ, నేలబాడు వెంకట ప్రసాద్, చమలగొండ బాలకృష్ణ,
నేలపాటి బెంజీల ప్రసాద్, బన్నీ వెంకయ్య, చల్లా శ్రీనివాసు, పురి దయాకర్, అలాగే సుపరిపాలనలో 26 మంది ఉత్తమ కార్యకర్తలకి మీ లోకేష్ బాబు గారు ప్రశంసా పత్రాలు ఏమని చెప్పి పంపిస్తున్నారు. సుపరిపాలనలో గూడూరు కాన్స్టిట్యున్సీలో 26 మందికి ఈ యొక్క ఉత్తమ కార్యకర్తలుగా ఇస్తున్నారు. వాళ్ళు పేరు చదువు ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క షీల్డ్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ మంత్రివర్యులు నారాయణ గారు, ఆనం రామనాయుడు గారు, అలాగే ముఖ్యంగా సర్వేపల్లి శాసనసభ్యులు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే మా హోమ్ మినిస్టర్ గారు, అలాగే మా రెవెన్యూ మినిస్టర్ గారు, అలాగే అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఇస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మాట్లాడుకున్నటువంటి నాయకులు. ఒక్క నిమిషం ఒక మాట వేదిక మీద నాయకులందరూ కూడా నమస్కారం. అయ్యా